నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయవాది ఇంటిపై దాడిని నిరసిస్తూ కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ. తెనాలి రైల్వే స్టేషన్ను సందర్శించిన దక్షిణ కోస్తా రైల్వే ఐజీ అంజన్ కుమార్ సిన్హా. మంగళవారం జరిగే మెగా డిఎస్సి విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు కుద్దూస్. వేమూరు మండలం బూతుమల్లి గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో 92 లక్షలతో చేపట్టిన రహదారి పనులను ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామం చిన్నదైనా 90% పైన గంపగొత్తగా పార్టీకి ఓట్లు ఇచ్చి ఆదుకునేటటువంటి గ్రామం ఈ గ్రామం. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా మీ ఆశలు వమ్ము కాకుండా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పూర్తిగా సహకరిస్తూ వచ్చే సంగతి మీ అందరికీ తెలుసు. బూతుమల్లి గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగినాయి. లేదు గ్రామ స్థాయిలో నిధులు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎప్పుడు మన పార్టీ అభ్యర్థులు గెలుస్తారు కాబట్టి పంచాయతీ సర్పంచ్గా ఆ నిధులతో చేసుకున్నటువంటి అభివృద్ధి మనం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి నిధులతోటి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా 100% అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో అందిస్తూ ఉన్నాం. మీరు కూడా పార్టీ అధికారంలో లేని టైంలో కూడా పార్టీ కోసం అన్ని రకాలుగా పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపుని అందుకొని కష్టపడి పార్టీ కోసం నిలబడ్డటువంటి వ్యక్తులు ఈ గ్రామంలో నిలబడ్డారు. మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలు ఎందుకంటే ఒక ఈ గ్రామమే కాదు మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి నాయకులు కార్యకర్తలు ఇచ్చేశారు. ఇప్పుడే వెంకట సుబ్బయ్య గారు చెప్పాడు, నేను ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలే కాదు ఈ మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అనేక రకాలుగా ముందడుగు వేస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీరు ప్రజల్లో తీసుకెళ్ళండి. నేను ఒక బూతుమల్లి గ్రామమే కాదు అందరికీ చెప్తా ఉన్నా. నిరంతరాయంగా మీ మండలంలో కొంచెం సులువుగా ఉంది మిగతా మండలాలతో పోలిస్తే. ఇప్పుడు దగ్గర 55% పైన మనం ఇంటింటికి తిరిగే కార్యక్రమం నియోజకవర్గంలో పూర్తయింది. మీ మండలం కొంత వెనకబడి ఉంది. దానికి మీరు నాయకులందరూ కూడా బాధ్యత తీసుకోవాలి, బాధ్యత వహించాల్సిందే. ఖచ్చితంగా ఎవరో కష్టపడి పనిచేస్తే వాళ్ళకి తగిన గుర్తింపు ఉంటుంది. ఇప్పుడే వెంకట సుబ్బయ్య గారు చెప్పాడు ఏదో అడుగుతా ఉన్నారని. అడగాల్సిన అవసరం వేమూరు మండలంలో ఉందని నేను అనుకోవట్లేదు. ఎవరో కూడా చెక్కులు 8.5 కోట్ల పైన ఇవాళ మన నియోజకవర్గంలో తీసుకొచ్చాం రికార్డు స్థాయిలో. ఎప్పుడు కూడా ఇక్కడ అభివృద్ధి జరిగినటువంటి దాఖలా లేదు. అన్ని కార్యక్రమాలు కూడా ఏ కార్యక్రమం అయినా కూడా ఇంకా 2019 ముందు అధికారంలో ఉన్నప్పుడు మనం కోటాను కోట్లు ఎన్నికల ముందు శాంక్షన్ చేసి టెండర్లు పిలిచినటువంటి వర్కులు కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చినా క్యాన్సిల్ చేసేసారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా చేశారు. మళ్ళీ వాళ్ళ హయాంలో విచ్ఛిన్నానికి గురైనటువంటి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి 2 సంవత్సరాల కాలంగా అనేక రకాలుగా అహర్నిశలు శ్రమిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి పార్టీలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో వారి సహకారంతో ఎంతో కష్ట నష్టాలన్నీ ఎదుర్కొని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తెనాలి మండలం కొలకలూరుకు చెందిన శ్రీనివాస్ యాదవ్ తన భార్య కుమార్తెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 5న కుటుంబ సభ్యులతో అప్పులు వ్యాపారానికి సంబంధించిన పత్రాల విషయమై గొడవ జరిగిందని తెలిపారు. తన కుమారుడు పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చి తనపై పెట్రోల్ పోసి చంపుతానని బెదిరించాడని, భార్య కూడా తనపై దాడికి ప్రయత్నించిందని ఆరోపించారు. తనపై దాడికి బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
అక్కడి నుంచి థ్రెట్ మొదలైంది సార్. నువ్వు బయటికి వెళ్తావా, మీడియాతో చెప్తావా, వాళ్ళతో చెప్తావా అని చెప్పి నా మీద ఇంకా హెరాస్మెంట్ మొదలయ్యి నన్ను భయపెట్టి నేను ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో నేను సంపాదించుకుని ఇంతకాలం నుంచి ప్రాపర్టీస్ సుమారుగా 5 ప్రాపర్టీస్, వైపుకి ఒక 4 ప్రాపర్టీస్ పెట్టాను సార్. గిఫ్ట్ డీడ్ చేయించుకున్నారు సార్ బలవంతంగా. నెలకి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి గిఫ్ట్ డీడ్ చేయించుకుని నన్ను భయపెట్టి మొత్తం ప్రాపర్టీస్ అన్నీ కాజేశారు సార్. టోటల్ ప్రాపర్టీ ఆల్వి ఈరోజు 4 కోట్లు ఉంటుంది సార్. సరే ప్రాపర్టీస్ పోయినా ప్రాణాలు కావాలని చెప్పి దూరంగా ఉంటున్నాను సార్. నేను వెళ్ళి 1 ఇయర్ నుంచి ఏదో గిఫ్ట్ డీడ్ ఉంది బాబుది, ఒరిజినల్ కావాలని చెప్పిందండి. గిఫ్ట్ డీడ్ ప్లస్ ఏదో ఇంకోటి ప్రామిసరీ నోటిది ఏదో కేసు ఉంది, అది కూడా క్లియర్ చేయాలంటే ఆ 2 క్లియర్ చేశాను సార్. 2 క్లియర్ చేస్తే తాళం ఇచ్చేస్తానండి. 2 క్లియర్ చేసి మధ్యవర్తికి ఇచ్చి పంపాను సార్. అతనికి ఇవ్వగా ఆమె నేను తాళం ఏమైనా నిరాకరించింది సార్. ఆ క్రమంలో నేను 5వ తారీఖుని తాళం తీసుకుని షట్టర్ ఓపెన్ చేశాను సార్. ఓపెన్ చేయడం మా బాబు రంపం పట్టుకొచ్చాడు సార్. నేను అంతకుముందు పనిచేసిన వర్కరు, మా ఫ్రెండ్ మొత్తం 4 ఉన్నాం సార్. 5 స్టైర్లోంచి బకెట్తో పెట్రోల్ పట్టుకొచ్చారు సార్. మేము ఒక 5-6 లీటర్లు ఖచ్చితంగా ఉంటుంది సార్. మా వైఫ్ ఏమో అగ్గిపెట్టి పట్టుకుందండి. పాప ఏమో ఏదో స్టిక్ పట్టుకొచ్చింది సార్. అది ఆ స్టిక్తో మనిషికి టచ్ చేస్తే పెరాలసిస్ వస్తుందంట సార్. నాకు పెట్రోలు పోయంగానే నాకు 5 మగ్గులు పెట్రోల్ నా మొగాన్ని వేసాడు సార్. నాకు కళ్ళు కనపడక అక్కడే కూర్చుని పోయాను. అంతకుముందు ఒక 4 వచ్చారు సార్. వాళ్ళు ఎవరో తెలియదు మాకు. ఊళ్ళో వాళ్ళు తెలుసు దేనికోసం వచ్చారో అలా ఇదేంటో తెలియదు. వీళ్ళు పైనుంచి రాకముందే వాళ్ళు ముందు ఇక్కడ రెడీగా ఉన్నారు సార్. వాళ్ళు అడ్డం రాకపోగా ఏం మందలించకుండా వాళ్ళు కూడా ప్లాన్లో భాగంగా వచ్చారని నాకు బాగా అనుమానం ఉంది సార్. 5 లీటర్లు ఇన్సూరెన్స్గా 4 లీటర్లు కొట్టేశారు సార్. పూర్తిగా తడిసిపోయాను నేను. అగ్గిబల్ల మా వైపు అగ్గిబల్ల గీసింది సార్. ఫస్ట్ అగ్గిబల్ల ఏం మండలేదు సార్, ఫెయిల్ అయింది. నాకు భయం వేసి పానప్రాయంతో పారిపోయాను సార్. 30 మీటర్ల రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీదకి పారిపోయాను సార్. నాకు గైడ్లైన్స్ ఇచ్చి నన్ను నా ప్రాణాలకి కొంచెం రక్షణ కల్పించే విధంగా గైడ్లైన్స్ ఇవ్వండి సార్. తెనాలి రైల్వే స్టేషన్ను దక్షిణ కోస్తా రైల్వే ఐజీ అంజన్ కుమార్ సిన్హా సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కృష్ణా కెనాల్ జంక్షన్ నుండి అప్పికట్ల వరకు ఆర్పీఎఫ్ పరిధిలో చేపడుతున్న రక్షణ చర్యలు, సిబ్బంది పనితీరును ఐజీ పరిశీలించారు. ఇటీవల పలు కీలక చోరీ కేసులను ఛేదించడంలో తెనాలి ఆర్పీఎఫ్ సిబ్బంది చూపిన ప్రతిభను ఆయన అభినందించారు. అనంతరం తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. నూతనంగా నిర్మించిన జీఆర్పీ పోలీస్ స్టేషన్ను కూడా సందర్శించారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ రైల్వే పరిధిలో రక్షణ చర్యలను మరింత పటిష్టం చేయనున్నట్లు ఎస్పీ షణ్ముఖ్ వడివేలు తెలిపారు. So after the formation of South Coast Railway, it has been 2 months. Sir as Anjani Kumar Sinha sir, IGCAM PCSE, South Coast Railway, has yesterday visited Vijayawada division and has conducted the overall crime review for the division. Sir has seen various facets of our RPF working. Today he has surprisingly visited the Tenali post RPF and will be reviewing all the performance with respect to the crime of the jurisdiction. Tenali is one of the important posts in the Vijayawada division. It covers from Krishna Canal to up to Appikadla, and some important theft cases also have happened, and which has been detected by RPF, which is also appreciated by IG sir. And over a period of time, we will try to improve the performance here. And the inspector here, the Hira Singh, is also one of the good officers of RPF. So we will try to continue
to work better for the welfare of the passengers. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులతో టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం తెనాలిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు చిందావూరు పార్కు నుండి ర్యాలీ ప్రారంభం కానుంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొననున్నారు. డిఎస్సి విషయంలో వైసీపీ బూటకపు ప్రచారం చేస్తుందని టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ విమర్శించారు. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులతో నిర్వహిస్తున్న ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, అభ్యర్థులు, ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైతే గొడ్డలి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2025 మెగా డిఎస్సిని దగా డిఎస్సి అని చెప్పేసి బూటకపు మాటలు చెప్తూ ప్రజల్లో అల్లకల్లోలను సృష్టించడానికి ఎవరైతే 16,347 మంది ఉత్తీర్ణులై వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారో కూటమి ప్రభుత్వం పుణ్యమా అంటూ వాళ్ళందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి రేపు సాయంత్రం 4 గంటలకి ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎవరైతే 2025 మెగా డిఎస్సి ద్వారా ఉత్తీర్ణులై ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరి తరఫున తెనాలి నియోజకవర్గ యువత, విద్యార్థి విభాగం ఇద్దరు కూడా సమైక్యంగా ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ర్యాలీలో ఉత్తీర్ణులైనటువంటి టీచర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు, తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు విరివిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పేరున కోరుతా ఉన్నాం. రేపు సాయంత్రం 4 గంటలకి చిండ్రవారి పార్కు దగ్గర నుండి బోసు రోడ్డు గుండా గాంధీ చౌక్ మీదుగా మెయిన్ రోడ్డు గుండా మున్సిపల్ ఆఫీస్ ఎదురు ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగిద్ది. ఈ ర్యాలీ మొత్తం అయిపోయిన తర్వాత మహాత్మా గాంధీ గారి వినతి పత్రం, ఎందుకంటే ఈ గొడ్డలి పార్టీకి బుద్ధి కల్పించే విధంగా ఈ యొక్క వినతి పత్రం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఏ విధంగా డిఎస్సి అనేది నారా లోకేష్ గారి నాయకత్వంలో పారదర్శకంగా, ఎంత క్రమశిక్షణగా, ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రతిభే ప్రామాణికంగా తీసుకొని ఎవరైతే నిజంగా ప్రతిభ ఉండి ప్రతిభ ద్వారా ఎన్నిక కాబడ్డారో వారికే డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. ఇది ప్రజలకు అందరికీ తెలియజేసే విధంగా రేపు జరగబోయే కార్యక్రమాన్ని 2 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు కూడా దీనికి మద్దతు తెలిపి ఇవాళ ఎవరైతే నిరుద్యోగులకు ఉన్నారో కూటమి భాగస్వామ్య పార్టీల ద్వారా ఉద్యోగస్తులై ఇవాళ వారికి 16,437 కుటుంబాల్లో జీవితాల్లో ఉన్నటువంటి వెలుగుని మనం శాశ్వతంగా ఉండే విధంగా మనం మద్దతు తెలపాలని, ఆ విధంగా ప్రజలు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పేరున కోరుతా ఉన్నాం. ఈ యొక్క ర్యాలీలో గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా కూటమి భాగస్వాములైనటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, అదేవిధంగా 2 నియోజకవర్గాల తెనాలి, వేమూరు నియోజకవర్గాల ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలిపి గొడ్డల పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మీరందరూ సహకరించాలని పేరు కోరుతా ఉన్నాం. గుంటూరు జిల్లాలో మిర్చి, పత్తి, పొగాకు, సిఆర్డీఏ భూముల్లో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీజేపీ కిసాన్ మోర్చా కౌలు రైతు విభాగం జిల్లా కన్వీనర్ తోటకూర కోటేశ్వరరావు కోరారు. ఈ మేరకు సోమవారం తెనాలి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. సిఆర్డీఏ భూముల్లో కౌలు రైతులకు పరిహారం, పంటలకు వడ్డీ లేని రుణాలు, మిర్చి నిల్వకు సబ్సిడీ, పొగాకు పోటు ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మరి ఈరోజు కౌలు రైతులు 7,500 దాదాపు ఈ మండలంలో ఉన్నారండి. దాదాపుగా మన ఎంఆర్ఆ గారు, గోపాలకృష్ణ గారు ఆధ్వర్యంలో చాలామందికి కూడా కౌలు సంబంధించిన కార్డులు కూడా ఇప్పించడం జరిగింది. మరి రైతులకి ఎంతో మేలుగా మరి నాదెల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎన్డీఏ నాయకత్వంలో మరి రైతులందరూ కూడా పిండిలు కానీ కౌలు రైతులు కానీ ఇప్పించడం జరిగింది. కొంతమంది ఉన్నారు 10% ఉన్నారు ఇప్పుడు కౌలు రైతుల కార్డులు కావాల్సిన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అయ్యా ఇంకా మాకు ఉండయండి ఇప్పట్లేదని. మరి దయచేసి ఎంఆర్ఆ గారు 10% కార్డులు కూడా ఇప్పించాల్సిందిగా మరి ఎంఆర్ఆ గారిని, ఆర్డీఓ గారిని కూడా మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ అవకాశం రైతులని కార్డులు ఇప్పించవలసిగా కోరుతున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు నందివెలుగులో పోయిన నెలలో బీజేపీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి గారు 1995లో వచ్చి బీజేపీ దిమ్మె ఆవిష్కరించారండి జెండా. దానికి అడ్డంగా ఒక ఫ్లెక్సీ కట్టారండి. మరి ఆ ఫ్లెక్సీ తొలగించమని గుంటూరు జిల్లాలో పోయిన నెలలో 20వ తారీఖు నేను అర్జీ పెట్టుకున్నాను కలెక్టర్ గారు. ఆ అర్జీ ఇక్కడికి వచ్చింది. ఇంతవరకు ఆ అర్జీ కూడా ఇంతవరకు తొలగిలేదు.
రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున మరి జాతీయ జెండా ఎగరవేయాలి. దానికి అడ్డంగా ఫ్లెక్సీ ఉంది కాబట్టి తక్షణమే ఆ జెండా ఫ్లెక్సీని తొలగించాలని మరో హాటి వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ మరి తొందరగా ఫ్లెక్సీ ఇప్పించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. తెనాలి మండలం కటివరంలో న్యాయవాది షేక్ ఖాదర్ హుస్సేన్ ఇంటిపై జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టులో విధులు బహిష్కరించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాది ఇంటిపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బార్ అసోసియేషన్లో మంచి వ్యక్తిగా పేరున్నటువంటి షేక్ ఖాదర్ హుస్సేన్ గారిని ధర్మరాజుల చెన్నకేశవులు అనేటువంటి వ్యక్తి అకారణంగా దూషించటం, కారణం లేకుండా ఆయనపై దాడి చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికి కూడా న్యాయవాది హుస్సేన్ గారు చాలా సంయమనం పాటించి, ఎందుకయ్యా నీ దారి నువ్వు వెళ్ళక అనవసరంగా మాట్లాడతావు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మరలా కొద్దిసేపటికి ఈ ధర్మరాజుల చెన్నకేశవులు అనేటువంటి వ్యక్తి ఒక 20-30 మందిని తీసుకొని సుమారు 50 మందిని తీసుకొని ఒక గూండా ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాడో అదేవిధంగా ఆయన ఇంటి మీద దాడి చేసి హుస్సేన్ని కొట్టడం, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేయటం, మరి ఆ విధంగా చంపడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే న్యాయవాది వృత్తిలో న్యాయవాదులు వారి యొక్క వృత్తిని చేసుకోవటానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు మరి మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఖాదర్ హుస్సేన్ గారి లాయర్ గారి మీద చెన్నకేశవులు అనే అతను దౌర్జన్యంగా అక్రమంగా అజాగ్రత్తగా బండి నడిపి అతను ప్రమాదం సంభవించే పరిస్థితుల్లో అతను వాళ్ళిద్దరి మధ్య చిన్న జరిగిన ఘర్షణని ఆసరాగా తీసుకుని మరి అతని అనుచరుల్ని అందరినీ కూడా 50 మందిని తీసుకొచ్చి ఇల్లంతా పగలగొట్టేసి అతని మీద దాడి చేసి చంపే ప్రయత్నం కూడా చేశారు. అతను కూడా అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా అటువంటి ప్రమాదం జరిగి ఉండేది. కాబట్టి న్యాయవాదుల పట్ల ఇద్దరికీ తెలిసిన అతనే హుస్సేన్, అతను తెలియని అతను కాదు. హుస్సేన్ న్యాయవాది అని కూడా తెలిసినప్పటికీ కూడా అటువంటి దుశ్చర్యకి పాల్పడి న్యాయవాదుల పట్ల అతనికుండా మరి ఈర్ష్యాభావాన్ని, ద్వేషాన్ని, అట్లా లెక్కలేనితనాన్ని ప్రదర్శించి మరి న్యాయవాది వృత్తిలో ఉండే వాళ్ళందరికీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా అతని ప్రవర్తన అతను ఉంది. పోలీసు వారు కూడా దాన్ని ప్రత్యేకంగా చూశారు, అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పోలీసు వారు సరైన ఇన్వెస్టిగేషన్ చేయాలని, మరి న్యాయవాదులకు రక్షణ చట్టం మరి తొందరలో ప్రభుత్వాలు కల్పించి న్యాయవాదులకు పరిరక్షణ కల్పించాలని, మరి హుస్సేన్ కుటుంబానికి కూడా మరి కొంతకాలం హుస్సేన్కి కానీ వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ పోలీసు వారు అందుబాటులో ఉండి వాళ్ళకి మరి ఏర్పాటు చేయాలని కూడా మనవి చేస్తూ, నిన్న ఏదైతే న్యాయవాది ఖాదర్ హుస్సేన్ గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిని తెనాలి బార్ అసోసియేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక చిన్న విషయాన్ని ఒక చిన్న విషయం మరి అంతమందిని పోగు చేసి మరి అతని మీద, అతని కుటుంబ సభ్యుల మీద, అతని ఇంటిని కూడా ధ్వంసం చేసి వాళ్ళ వైఫ్ని దుర్భాషలాడి కొడుకుల్ని కొట్టి ఎంత అరాచకం సృష్టించారంటే నిన్నటి రోజున చాలా దురదృష్టకరం. నేను పోలీస్ డిపార్ట్మెంట్ని ఒకటే కోరుతా ఉన్నా, దీని మీద మీరు మంచి దర్యాప్తు చేయండి. నిందితులు అయితే ఎవరెవరున్నారో అందరినీ కూడా దాదాపు 50 నుంచి 70 మందిని ఇంటి మీదకి వచ్చి గలాట చేసిన వాళ్ళు అందరినీ కూడా గుర్తించి అందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని కోరుతా ఉన్నాం. తెనాలిలో ఉన్నటువంటి హైకోర్టు వరకు భారతదేశంలో ఉన్న న్యాయవాదులందరూ అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళ సమస్యల మీద పనిచేసే క్రమంలో అనేక సమస్యలు వస్తున్నాయి. కానీ భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా న్యాయవాదులే న్యాయం చేస్తానికి సిద్ధపడి ఈ వృత్తిని ఎన్నుకోవడం జరిగింది. న్యాయవాదులంటే చాలా క్రమశిక్షణతో, ప్రేమతో ఉండే మనస్తత్వం కలిగినటువంటి న్యాయవాదులు. ఎవరన్నా ఇక్కడ క్లయింట్లు వచ్చినా కూడా వాళ్ళకి టీలు ఇప్పించే, వాళ్ళ ప్రేమతో బిస్కెట్లు ఇచ్చే ఈ తెనాలి అసోసియేషన్ బార్లో ఇలాంటివి జరగటం చాలా దుర్మార్గమైన విషయం, చాలా బాధాకరమైంది.
దోషులను వెంటనే శిక్షించే వరకు మరి గుంటూరు బార్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారితో మా అధ్యక్షులు వారు మాట్లాడి మరి దీన్ని గనక పోలీసు వారు దీన్ని సీరియస్గా తీసుకుని హుసేన్ కుటుంబానికి రక్షణ కల్పించబోతే భవిష్యత్తు కార్యక్రమాన్ని మరి బార్ అసోసియేషన్ నుంచి దీన్ని అవసరమైతే భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు వెళ్తానికి కూడా మరి ఫెడరేషన్తో మాట్లాడి దీన్ని ముందుకు తీసుకెళ్తానికి సిద్ధపడుతున్నాము. రైలు ప్రయాణికులు ప్రజలు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రైల్వే ఎస్పీ షణ్ముఖ్ వడివేలు సూచించారు. ప్రయాణ సమయంలో బంగారం, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని, ముఖ్యంగా రాత్రి వేళలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రైలు వేగంగా వెళుతున్న సమయంలో ఫుట్ బోర్డుపై నిలబడటం, ప్రయాణించడం చేయరాదన్నారు. స్టేషన్లో రైల్వే ట్రాక్లను దాటకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లను వినియోగించాలని సూచించారు. రైల్వే గేట్లు మూసివేసిన సమయంలో దాటేందుకు ప్రయత్నించకుండా గేట్ తెరిచే వరకు వేచి ఉండాలని వాహనదారులకు, ప్రజలకు ఎస్పీ షణ్ముఖ్ వడివేలు విజ్ఞప్తి చేశారు. So I will take this opportunity also to advise the passengers whenever they are traveling, try to take care of their belongings and try to keep the valuable items, for example like jewelry, mobile and all, in a safe custody of the passenger themselves. Yes, many at the time the thieves will try to take advantage of the night time when the passengers are sleeping, or when the passengers leave their belongings in the seat and try to attend the natural calls. So that is very important. And second, when they are traveling, it is also important to practice safe practices first. Do not travel in footboard. Do not stand near the footboards when the train is moving at high speed, because these are all the occasions when passengers accidentally fall down from the trains, and that might result in the serious injury or death. Similarly, when the passengers are getting down at the station, need not trespass the track, because in almost all the stations we have lifts, escalators besides the foot over bridge. So I will advise the passengers to take the foot over bridge in order to save their own lives. And similarly, I will request the common public also, whenever they are crossing the LC gates, level crossing gates, please take adequate time, because whenever there is a train coming, the LC gates will be closed. So observe all the traffic precautions while crossing the gates. So that is in general. This is for the welfare of people as well as the passengers. తెనాలి మండలం అంగళగుదురు వద్ద ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను మినీ ట్రాన్స్పోర్ట్ వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రథమ చికిత్స అనంతరం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయవాది ఇంటిపై దాడిని నిరసిస్తూ కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ. తెనాలి రైల్వే స్టేషన్ను సందర్శించిన దక్షిణ కోస్తా రైల్వే ఐజీ అంజన్ కుమార్ సిన్హా. మంగళవారం జరిగే మెగా డిఎస్సి విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు కుద్దూస్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.